హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నా పేరు సంధ్య అండి. మా ఛానల్ పేరు ఆరాధ్యాస్ ఫ్యామిలీ ఛానల్. ఈరోజు ఈజీగా పచ్చి రొయ్యల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేనైతే చాలా ఈజీగా ఇలా చేసుకుంటాను ఇంట్లో. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ఏం లేదండి, పచ్చి రొయ్యలను తీసుకొని ఫస్ట్ సింపుల్గా అందరికీ తెలిసినదే కదా, అందుకే సింపుల్గా చెప్తాను. సింపుల్గా చేసుకున్నాను నేను కూడా. పచ్చి రొయ్యలను తీసుకొని వాటిని ఫస్ట్ క్లీన్ చేయాలి కదండి. లోపల ఉన్న బ్లాక్ తీసేసేసి వాటిని నీట్గా నీళ్ళలో వేసి దానిలో కొంచెం ఉప్పు పసుపు వేసి మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి అండి. ఇంకా తర్వాత తెలిసిందే కదా, కొంచెం కళాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. దానిలో ఉండే వాసన పోయే వరకు మంచిగా రొయ్యల్ని ఫ్రై చేసుకొని కొంచెం రొయ్యలను అలా బాగా ఫ్రై చేసుకుంటే దానిలో ఉన్న వాసన అంటే పచ్చి వాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకొని చేయాలి అండి. మీకు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా ఈ రొయ్యల ఫ్రై ట్రై చేసినట్లయితే కూడా ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు, ఓకేనా అండి? చూడండి, రొయ్యలు మంచిగా వేగిపోయినాయి. వేగిపోయిన వాటిని అలా పక్కకు తీసేసి పెట్టుకోవాలి. మీకు నచ్చితే మాత్రం కన్ఫామ్గా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా చెప్పండి. తర్వాత సేమ్ అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసేసి దానిలోకి కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఓకేనా? కరివేపాకు చూడండి చిటపటలాడుతుంది. ఉల్లిపాయలు, అలాగే కొంచెం పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతేనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మంచిగా అది పచ్చివాసన పోయే వరకు వేయించేద్దాము, అంతేనండి. ఇంకా చాలా ఈజీగా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం బాగుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఉప్పు, కొంచెం పసుపు వేసి కొంచెం ఒకసారి కలపండి. కొంచెం అవి వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మీకు ఎంత అంటే అంత, అంటే మీకు ఎంతవరకు అంటే కొంతమంది తక్కువ తినొచ్చు, కొంతమంది ఎక్కువ తినొచ్చు కదా, అలా మీకు నచ్చినంత వేసుకోండి. వేసుకొని అటన్నిటిని కలిపి అంతేనండి. ఇంకా లాస్ట్లో ఏం చేస్తాం మనం, కొంచెం కారం కూడా అంతే అండి. స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ధనియాల పొడి, ధనియాలు, జీలకర్ర అవన్నీ కలిపి నేను ఆల్రెడీ పొడి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను, అది కూడా వేసుకున్నాను అనమాట. అంతేనండి. తర్వాత మనం ఆల్రెడీ వేయించి ముందే పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, వాటిని కూడా వీటిలో కలిపేసి కొంచెం ఒక 2-3 మినిట్స్ తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేయాలి. అంతేనండి, ఈజీ రొయ్యల ఫ్రై తయారైపోయింది. ఎవరైనా ఒకసారి ట్రై చేయండి, ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈ లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. వీడియో చూస్తేనే కదా అండి తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది. లాస్ట్లో కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్గా రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కన్ఫామ్గా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి అందరికీ.